సర్పంచుల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ ముట్టడించడానికి వెళ్తుంటే మరి అక్రమ అరెస్టులు చేపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజాపాలన అని కూడా మరి రేవంత్ రెడ్డి ఈరోజు మరి సర్పంచులను ఎక్కడికక్కడ మరి సర్పంచులు చేసినటువంటి పనులకు బిల్లులు అడుగుతూ ఉంటే మరి ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్లో పెట్టి మరి నిర్బంధించడము మరి ఇది ఎంతవరకు సమంజసమో మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మరి గత సంవత్సరం నుంచి కూడా మరి బిల్లులు మరి సర్పంచుల పదవి కాలం అయిపోయినప్పటికీ కూడా సంవత్సర కాల పరిధి అయిపోయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా బిల్లులు చెల్లించలే. ఒక్కొక్క గ్రామ పంచాయతీల 10 నుంచి 20, 30, 40 లక్షలు కూడా సర్పంచులు పెట్టి కూడా మరి చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు కూడా ఆత్మహత్య ప్రయత్నానికి కూడా గురవుతూ ఉన్నారు. మరి ఇది మంచిది కాదని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని కూడా మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తొందరలోనే కూడా మరి సర్పంచులందరి కూడా బిల్లులు పాస్ చేసి కూడా మరి సర్పంచుల అందరి బిల్లులు పాస్ చేసి ఇవ్వవలసిందిగా మేము సర్పంచుల గుమ్మడల మండల సర్పంచుల ఫోరం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతి తొందరలో కూడా ఇవ్వకుంటే పెద్ద ఎత్తున కూడా మరి మేము మండల వ్యాప్తంగా కూడా మరి నిరసన కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనలో మరి అందరినీ కూడా మరి ఇబ్బంది పెడతా ఉన్నాడు. మరి సంవత్సర కాలమై కూడా ప్రజలందరికీ కూడా 6 గ్యారంటీలు చెప్పి కూడా ఇంతవరకు ఒక మహిళలకు మరి ఉచిత బస్ అని చెప్పి కూడా అది ఒక్కటి అమలు చేసి మరి కరెంటు కూడా 200 యూనిట్లు అని కూడా సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకపోవడం. అంతేకాకుండా మహిళలకు కూడా మరి గెలవంగానే కూడా మహిళలందరికీ కూడా 2500 ఇస్తానని కూడా మరి ఇవ్వకపోవడం. మరి ఇవన్నీ గ్యారంటీలు మరి ఇవ్వకపోవడం కూడా మరి రైతులను మోసం చేయడం కూడా రైతు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కూడా చేసి చేయనట్టు కూడా మరి చేతులు దులుపుకోవడం. అంతేకాకుండా మరి రైతు భరోసా రైతు బంధు అని కూడా మరి ఇంతవరకు కూడా మరి ఒక పంటను కూడా మరి ఆయన ఎగగొట్టడం జరిగింది. మరి ఇప్పుడు సంక్రాంతి అంటుండు తూతూ మంత్రంగా కొద్ది మందికి ఇచ్చి మరి ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని కూడా మరి ఏదో రైతు భరోసా ఇద్దామని కూడా ఓట్లు దండుకునే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాపాలన మరి చేస్తూ ఉన్నాడు. మరి ఈ ప్రజాపాలన అని కూడా మరి ఎంతవరకు ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఎలక్షన్లు వస్తున్నాయని ఏవేవో కథలు పడి మరి ఈరోజు అన్ని ఓట్లు దండుకోవాలని కూడా మరి రాష్ట్ర కాంగ్రెస్ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ కూడా నిర్వర్తిస్తుంది. దీనికి అన్నిటి కూడా మండల వ్యాప్తంగా మన బీఆర్ఎస్ తరఫున కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 6 గ్యారంటీలు అమలు చేయకపోతే సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇవ్వకపోతే 6 గ్యారంటీలు ఇవ్వకపోతే కూడా పెద్ద ఎత్తున కూడా మరి మండల వ్యాప్తంగా కూడా యువకులు మహిళలు అందరము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరము కూడా పెద్ద నిరసనలు చేస్తామని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.